వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్ అలాగే రాడిష్ కాంబినేషన్లో ఫ్లవర్ చేస్తున్నాను. సింపుల్గానే చేసుకోవచ్చు, బట్ కొంచెం టెక్నికల్గా దాని పాయింట్స్ అనేది కరెక్ట్గా తెలిస్తే, అంటే ఎక్కడి నుంచి ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలని తెలిస్తే ఈజీగా మనం అంటే ఏదైనా ఫంక్షన్ చేసుకునేటప్పుడు తక్కువ టైంలో ఎక్కువగా మనం చేసేసుకొని మన ఫుడ్ ఏరియాని బాగా డెకరేట్ చేసుకోవచ్చు. సో కొంచెం పెద్ద సైజ్ కంటే ఇది కొంచెం ఫ్లాట్గా ఉండాలి క్యారెట్. సో ఇక్కడ ఈ మాత్రం 6 to 8 సెంటీమీటర్స్ థిక్నెస్లో తీసుకుంటున్నాను నేను. దీనికి మధ్యలో ఒక చిన్న రౌండ్ వేసుకోవాలి. ఇది కొంచెం ఎలివేట్ చేస్తాం. దీని సైడ్లోంచి కొంచెం ఇలా స్లాంట్ పొజిషన్లో కొద్దిగా డెప్త్లో ఓపెన్ చేస్తే అది మనకు ఎలివేట్ అవుతుంది సెంటర్లోది. ఓకే, నెక్స్ట్ పెటల్స్ కోసం మార్కింగ్. సో కొంచెం ఇలా గ్యాప్ తీయడం వల్ల మనకు దూరం నుంచి చూసే వాళ్ళకు కూడా గ్యాప్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సో టోటల్ ఇక్కడ 8 పెటల్స్ తీసుకుంటున్నాం. సో ఇది మనం రాడిష్తో చేసుకోవచ్చు, అంటే కొంచెం కలర్ఫుల్గా కనబడాలనుకుంటే రాడిష్తో కొన్ని, బీట్రూట్తో కొన్ని, క్యారెట్తో కొన్ని చేసుకుంటే అన్ని కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈజీ మెథడ్. ఓకే, ఎక్కువ కష్టపడాల్సిన అక్కర్లేదు. అలాగే ఇక్కడ కొంచెం ఇలా డెప్త్ కట్ చేస్తున్నాం, సో దట్ ఎడ్జ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం కొంచెం షేప్ ఇస్తున్నాం దానికి. ఇక్కడ నుంచి ఇలా స్లాంట్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఒక్కొక్కటి చేస్తుంటే ఆ ఫ్లవర్ యొక్క ఆ లుక్ అనేది, బ్యూటీ అనేది బయటకు వస్తూ ఉంటుంది. బాగా డెకరేట్ చేయాలనుకుంటే ఇలాంటి టూల్ అవసరం మనకి. ఇక్కడ నుంచి కొంచెం అలా స్కూప్లా చేసి తీసేస్తున్నాం. పెటల్ అనేది కొంచెం పల్చగా వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఈ టూల్ లేకపోతే యాజ్ టీజ్గా అలాగే పెట్టుకొని కూడా మనం డిస్ప్లేలో పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకు ఒక ఫ్లవర్ రెడీ అవుతుంది. సో రాడిష్లో కూడా చేసుకొని, బీట్రూట్లో కూడా చేసుకొని మనం ఏదైనా బాస్కెట్ లాంటి దాంట్లో పెట్టేసుకుంటే బ్యూటిఫుల్గా ఒక ఫ్లవర్ బొకే ఎలా కనిపిస్తుంది. నేను ముందుగా ఇంకా 2 చేసి పెట్టాను. సో దీన్ని రాడిష్ పైన బేస్లా తీసుకొని దానిపైన కూర్చొని పెట్టేసేద్దాం. ఓకే, సో ఇలా గుచ్చేసుకొని సో మనకు నచ్చినన్ని తయారు చేసేసుకొని ఇలా ప్లేట్లో కానీ సలాడ్ మధ్యలో కానీ పెట్టేసుకుంటే సూపర్గా కనిపిస్తుంది. ఓకే, చాలా సింపుల్ మెథడ్లోనే అందంగా తయారు చేసుకునే ఫ్లవర్స్ ఈజీగానే ఉంటుంది. సో క్యారెట్ తెచ్చుకున్నప్పుడు తినే ముందు
ఒకసారి ఇలా డిజైన్ మనం ట్రై చేసుకొని ఆ తర్వాత మనకు కావాల్సిన సలాడ్స్ లేకుంటే ఏదో రకంగా కట్ చేసేసుకొని తినేసుకోవచ్చు. హ్యాపీగా కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి.